హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ కొత్తిమీర పుదీనా పచ్చడి అన్నంలోకి సూపర్గా ఉండిద్దండి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ముందుగా నేనైతే కొత్తిమీరని తీసుకున్నానండి, పుదీనా, అలాగే ఎండుమిరపకాయలు, చింతపండు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ముందుగా ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు తీసుకోవాలండి. మినప్పప్పుని కొద్దిగా తాలింపు అనేది వేగాక అదే ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, నేనైతే ఇక్కడ పెద్ద కట్టలు 2 కట్టలు పుదీనా, అలాగే 2 కట్టలు కొత్తిమీర అండి. ఆకైతే అలా కనబడిద్ది, కానీ మనకి పచ్చడి నేను వీడియోలో చూపిస్తే చూడండి, ఇంత ఫ్రై చేసినా మనకి ఆకు అనేది వేగిన తర్వాత అసలు చూసారా, అసలు ఎంతో లేదు. మనకి ఇంకా కొద్దిగా వాటర్ అనేది ఉందండి. ఆ వాటర్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉన్నాక ఫ్రై చేద్దామండి. ఇప్పుడు వాటర్ అనేది పోయి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆకు చల్లారాక ముందుగా నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు తాలింపుది వేసుకుని పక్కన పెట్టుకుంది. అలాగే నానబెట్టుకున్న చింతపండు అండి, తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు అండి, రాళ్ళుప్పు, అలాగే కొంచెం పసుపు. ఈ ముందుగా ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగ నేను కచ్చాపచ్చాగా వేసుకున్నానండి. ఇన్కేస్ మీకు కారం ఎక్కువైందంటే ఇక్కడే మీరు ఒక స్పూన్ తీసి పక్కన పెట్టుకోండి. అలా లేదు సరిపోయిద్ది అంటే అలాగే ఉంచేయండి. నేనైతే ఇక్కడ ఇప్పుడు పుదీనా, కొత్తిమీరని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అందులో వేసేయండి. జార్లో వేసిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేయండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు వేయండి. మీకు వెల్లుల్లిపాయలు అనేది మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే